నేను ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ దగ్గర నుంచి మీకు మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా. ఒక విషయం బలంగా చెప్తా ఉన్నా. క్యాండిడేట్లు అందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా. అయితే ఇందుట్లో చాలామంది దానికి దీనికి లింక్ పెడతారేంటి అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. సో, ఇప్పుడు నేను చెప్పిందే జరిగింది కదా! ఆ విషయంలో. సో, ఇంతకు అదేంటి? మరి పరిస్థితి ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. దీని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఫ్యూచర్‌లో అప్డేట్స్ కూడా వస్తాయి. ఇంకా నోటిఫికేషన్‌లు ఏమైనా వచ్చినా కూడా. మీకు ఏ వీడియో చేసినా మీకు మంచి జరగాలనే నేను ఏది చేసినా కూడా చేస్తా ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకోండి ఈ వీడియో చూసి. నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓపిక పట్టండి. ముందుగా అదేంటి? స్కోర్ కార్డ్ ఇష్యూ. ఈ స్కోర్ కార్డ్ ఇష్యూ అనేది మా స్కోర్ కార్డులు మాకు పెడితే మా తిప్పలు మేము పడతాం గదా! అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. నేను డీఎస్సీ అప్పుడు కూడా అండి మార్క్స్ అది డిస్‌ప్లే చేయట్లేదండి. రిక్రూట్‌మెంటు సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు. వీటికి గూడా వదలకపోవచ్చని అప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా. అయితే ఇక్కడ స్కోర్ కార్డు రిలీజ్ చేయకుండా ఆపారు ఈ విషయంలో అయితే. మొత్తానికి దానికేమో అది కారణం. దీనికేమో ఇది కారణమైంది. అసలు స్కోర్ కార్డులు రిలీజ్ చేస్తారా? లేదా? అని జెప్పేసి అభ్యర్థులంతా ఎదురు చూస్తా ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు డీఎస్సీకి ఏదైతే జరిగిందో, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్‌లో. అలాగే దీనికి గూడా ఇక్కడికొచ్చేసరికి స్కోర్ కార్డులనేవి నిలిపివేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్‌లో రిలీజ్ చేస్తారంటే రిక్రూట్మెంట్ కూడా ఆల్రెడీ చాలా మందికి కూడా ఇప్పటికి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిందంతా కూడా ఇదైపోయింది. సో, ఇక మరి రిలీజ్ చేస్తారన్న ఆలోచన అయితే నాకైతే లేదండి. మరి వచ్చిందంటే మీ అదృష్టమే ఇక. ఎందుకంటే ఇక సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు అంటే అడుగుతున్నారు గదా! సో, ఓవరాల్‌గా అయితే మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది స్కోర్ కార్డ్ పరంగా దెబ్బపడింది ఈసారి. ఓకేనా? సో, ఇదనమాట ఓవరాల్‌గా. వెయిట్ చేయండి. ఇంకా నెల వెయిట్ చేయండి. స్కిల్ టెస్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. అంతా అయిపోయే వరకు వెయిట్ చేయండి. కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. పడలేదంటే పడలేదే ఇక.